అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కుంభరాశి వారు జూలై 24, 25, 26 తేదీలలో అనుభవించబోయే ముఖ్యమైన మార్పులు, గ్రహాల ప్రభావం, లాభాలు మరియు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ 3 రోజులు మీ జీవితాన్ని మారుస్తాయా? తెలుసుకోవాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నేను చెప్పేది ఏది మీకు సరిగ్గా అర్థం కాదు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా గ్రహాల స్థితి విశ్లేషణ గురించి తెలుసుకుందాం. ఈ 3 రోజులు చంద్రుడు మీ 10వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. శనిదేవుడు మీ రాశి అధిపతి కావడం వల్ల తన దృష్టిని మీపై నిదానంగా దూరం చేస్తుండడం ఒక విశేష పరిణామం. ఈ గ్రహస్థితి మీకు కొత్త ఆశలు, అవకాశాలు తీసుకురానుంది. ఇక ఇప్పుడు ముఖ్య విషయానికి వస్తే, ఒక చిన్న మార్పే జీవితాన్ని తలకిందులు చేస్తుంది అని చెప్పాను కదా అండి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని సందర్భాలు చిన్నగానే కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, ఒక అపాయింట్మెంటే కావచ్చు, ఒక కాల్ కావచ్చు, ఒక ట్రావెల్ ప్లాన్ లేదా ఒక ఇంటర్వ్యూయే కావచ్చు, అది మీ జీవితం మార్చే మెట్టు అవుతుంది. ఉదాహరణకి, ఎవరికైనా ఒక పిలుపు వస్తుంది. అది చిన్నదే అనిపిస్తుంది, కానీ అది జీవితాంతం మర్చిపోలేని అవకాశం కూడా అయ్యుండవచ్చు. లేదా ఎవరైనా చిన్న సహాయం చేస్తారు, కానీ దానివల్ల ఆ సంబంధం జీవితాంతం నిలబడుతుంది. శనిగ్రహ అనుగ్రహంతో ఈ చిన్న మార్పు అపారమైన పరిణామాలకు దారితీస్తుంది. ఇంకొన్ని వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగ వ్యాపార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ రోజుల్లో మీకు ఒక పెద్ద అవకాశాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాలను ఇస్తుంది. పాత బంధాలు, పాత సంబంధాలు మళ్ళీ జీవితంలోకి వస్తాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారు ఈ రోజుల్లో నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే, ఇంతకాలం ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులకు ఒక బ్రేక్ టైం. ఊహించిన డబ్బు లాభం, ఏదైనా కోర్టు కేసు లేక పెండింగ్ డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. ధనయోగం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కుటుంబం, వ్యక్తిగత జీవితం గురించి చూసుకున్నట్లయితే, ఇంట్లో శుభకార్యాలు, చిన్న విజయాలు జరగవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి వార్తలు కూడా రావచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుంచి కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యం జాగ్రత్తల గురించి తెలుసుకున్నట్లయితే, సాధారణమైన ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తొచ్చు. శరీరాన్ని విశ్రాంతిపరచండి. దైవ ధ్యానం చేయండి. ఒక చిన్న ఆరోగ్య సమస్యను చిన్నగా తీసుకోకుండా ముందే జాగ్రత్త పడండి. ఇక శుభ సమయాలు, పర్యాయ సూచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. శుభ సమయం వచ్చేసి ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక పరమేశ్వరుడి ధ్యానం చేయడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు. ఈ రోజుల్లో ఓం నమఃశివాయ మంత్రం 11 సార్లు జపించండి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో అంతర్దృష్టి పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని కొత్త మార్గాలు తెరుస్తాయి. కావున ఈ చిన్న మార్పును అవమానించకుండా దాన్ని గౌరవించండి. ఎందుకంటే అదే మీ జీవితాన్ని తలకిందులు చేయగల మార్పు రావచ్చు. ఈ 3 రోజులు ఒక చిన్న మార్పు జీవితాన్ని మార్చేలా చేస్తుంది. మీ నమ్మకాన్ని కోల్పోకండి. శ్రద్ధగా ముందుకెళ్ళండి. దైవం మీతోనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఏ రాశి వారో ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.